చెలో పిఠాపురం మార్చి 14వ తారీఖున తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగేటటువంటి జనసేన పార్టీ 11వ ఆవిర్భావ సభకు పార్టీ శ్రేణులు, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ హాజరై ఈ సభను విజయవంతం చేయాలని గూడూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి ఆవిర్భావ సభ కావున నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి, అన్ని గ్రామాల నుండి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు హాజరై ఈ సభను అద్భుతమైన విజయవంతం చేస్తారని ఆశిస్తున్నామని మణి గిరీష్ కోరారు. అందుకు సంబంధించి చెలో పిఠాపురం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొనిదెల ముని గిరీష్, పేటేటి చంద్రనీల్, షేక్ నయ్యూబ్, పేటేటి చంద్రనీల్ పట్టణ అధ్యక్షులు పెద్దశెట్టి ఇంద్రవర్ధన్ కుమార్, కోట మండలం నుండి జిల్లా ఉపాధ్యక్షులు అల్లం బాబు, గూడూరు కృష్ణ, చిల్లకూరు మండల అధ్యక్షులు షేక్ జమాల్ బాషా, చిట్టమూరు మండలం నుండి ఆరూరు నీటి సంఘం అధ్యక్షులు ఉక్కు నారాయణ, వాకాడు మండలం ప్రతినిధులు చంద్ర, మున్నా మరియు గూడూరు పట్టణ నాయకులు రాజు, అవినాష్, శివ, వెంకటేశ్వర్లు, నారాయణ, రవీంద్రబాబు, మల్లికార్జున, మహేష్, హర్ష తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శాసనసభ్యులు శ్రీ శ్రీనివాసులు గారి సూచనల సలహాల మేరకు, అలాగే టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు గూడూరు జనసేన పార్టీ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా కారణం ఈ నెల 14వ తారీఖున తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జరిగేటువంటి జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జరిగేటువంటి ఆవిర్భావ సభకు నియోజకవర్గం వ్యాప్తంగా జనసేన పార్టీ అభిమానులు, వీర మహిళలు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా ఈ ఆవిర్భావ సభకు తరలి రావాలనే ఉద్దేశంతో పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2014 మార్చి 14న ఈ పార్టీని ప్రారంభించడం జరిగింది. రేపు జరగబోయేటువంటి ఈ ఆవిర్భావ సభ 11వ ఆవిర్భావ సభ. 11 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అహర్నిశలు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఒక అపోజిషన్ పార్టీ నుంచి ఎన్నో ఉద్యమాలు చేసి 10 సంవత్సరాలు పోరాడి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించి తను బాధ్యతలు తీసుకున్నటువంటి 8 నెలల కాలంలోనే అనేక సంస్కరణలు, కార్యక్రమాలు, పంచాయతీల అభివృద్ధి కానివ్వండి, అటవీ శాఖ కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ హయాంలో చేయనటువంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇది మొట్టమొదటి ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభ. దీనికి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలని పిలుపుకోవడం జరిగింది. మా శక్తి మేరకు మేము మా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆర్వ శ్రీనివాసులు గారు, ఎమ్మెల్యే గారు, తిరుపతి గారు, వారి సూచనల మేరకు, అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో మా పార్టీ నాయకులందరూ కూడా కొన్ని విషయాలు మీతో పంచుకుంటారు. ముఖ్యంగా ఈ సందర్భంగా 2 విషయాలు తెలియజేయదలుచుకున్నాను విలేకరుల మిత్రులందరికీ కూడా. మా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదెల నాగబాబు గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం మా అందరికీ కూడా చాలా సంతోషం. అతి త్వరలోనే వారు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నారు. మా అందరికీ కూడా, ముఖ్యంగా జనసేన పార్టీ చిన్న కార్యకర్తలకు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి భవిష్యత్తు రోజుల్లో జనసేన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేదానికి నాగబాబు గారు మంత్రి అయిన తర్వాత ఎంతో బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా నాగబాబు గారికి హృదయపూర్వక అభినందనలు గూడూరు నియోజకవర్గం తరఫు తెలియజేస్తున్నాం. అలాగే నిన్న జరిగినటువంటి మరొక ముఖ్యమైన విశేషం, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మీరు చూశారు, F2 సినిమా అని వచ్చింది, తర్వాత F3 సినిమా అని వచ్చింది. ఫ్రస్ట్రేషను, ఫన్ అనమాట. మన జగన్మోహన్ రెడ్డి గారు 151 నుంచి 11 నియోజకవర్గాలకు పడిపోయేటప్పటికీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సింది రాజ్యాంగబద్ధంగా. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పని, చిన్నపిల్లవాడు ముద్ద పెడితే నాకు అది ఇస్తేనే నేను తింటానని చెప్పి ఎలా అయితే పిల్లలు మారం చేస్తారో
నాకు ప్రతిపక్ష నేత ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తానంటున్నారు. మా నాయకుడు ఒక్క ఎమ్మెల్యే, అది కూడా 6 నెలలు కూడా లేకుండా 2019లో ఉన్న ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాలు ఉద్యమించి తిరిగి ప్రజల మెప్పు పొంది ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. చాలా చిన్న చీపు వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రులు చేస్తున్నారు. మీకు ప్రజలు పట్టం కట్టేశారు, మిమ్మల్ని ఇంటికి పంపించేశారు, మీరు ఇంటి దగ్గరే ఉండమని చెప్పారు. మన చరిత్రలో చూస్తే రావణాసురుణ్ణి రాముడు సంహరించాడు, నరకాసురుణ్ణి కృష్ణుడు సంహరించాడు. ఎప్పుడు కూడా రాక్షసుల పాలన ఒకసారి అంతమైతే మరలా రాక్షసుల పాలన రాదు. దేవుళ్ళే రాజ్యాలు పాలిస్తారు, దేవుళ్ళే ప్రజలకు మేలు చేస్తారు. కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించేటువంటి స్థాయి, అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొంది ఎన్నో కోట్ల రూపాయల నిధులు కేవలం పవన్ కళ్యాణ్ గారి చొరవతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దీక్షతో, ఆయన దక్షతతో ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయల రాష్ట్రానికి వస్తున్నాయి. రాష్ట్ర ప్రజలకి వాళ్ళు నరకం నుంచి బయటపడ్డారు. కాబట్టి మా నాయకుడిని విమర్శించే అర్హత లేదని ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, ఈ చెలో పిఠాపురం 14వ తారీఖు జరిగేటువంటి సభకి మా గూడూరు నియోజకవర్గం నుంచి అందరూ కూడా, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని విజయవంతం చేస్తామని చెప్పని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి వచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలకి మరియు మండల అధ్యక్షులకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏంటంటే చలో పిఠాపురం మన నాయకులు, మన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరాల్లో అడుగు పెడుతున్నారు. ఇది ఉగాది, రంజాన్ ముందుగానే వచ్చింది. ఎలా అంటే 14వ తేదీ మార్చి 14 మాకు ఒక ఆశమైన వెలుగు తీసుకుని వచ్చిన జ్యోతిగా నిలబడిన జెండా ఏదైనా ఉందంటే జనసేన పార్టీ జెండా. ఇది మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు. మన పిల్లల భవిష్యత్తుని తీసుకుని వచ్చి నిలబెట్టి ఈ రోజుకి నిలబడి పోరాడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఏకైక వ్యక్తి అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ప్రోగ్రామ్ని ఈరోజు గూడూరు 4 మండలాల్లో మరియు గూడూరు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరూ దీన్ని విజయవంతం చేసి, ప్రతి ఒక్కరూ ఇది మనది అనుకొని భుజాల మీద పెట్టుకొని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఒక చిన్న మాట చెప్పాలా సార్, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చింది 11 సీట్లే, దానికి అంకితం చేసుకున్నారు. మీకు ఎంతసేపటికి మాకు అది కావాలా ఇది కావాలంటే చిన్నపిల్లడు లాలీపాప్ అడుగుతూ ఉంటాడు, ఆ విధంగా మీరు అడుగుతున్నారు. నిన్న మీరు మా పవన్ కళ్యాణ్కి 2 మాట్లాడారు. నేను ఇప్పుడు ఒక మాట అడుగుతాను, మీ గూగుల్లో చెక్ చేస్తే ఎవరైనా సరే ఒకటే అడుగుతారు. ఎవరి ఫోన్ అయినా చెక్ చేయండి, ఏపీ 420 అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. అలాంటిది ఫస్ట్ దీనిలో మీరు మార్పు చేసుకోండి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ జనాలకి ఏం కావాలో మార్పు తీసుకురండి. ఆ తర్వాత మార్పు అంటే ఎలా ఉంటుందో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి. ఏ పదవి లేకుండా, ఏ ఎమ్మెల్యే లేకుండా, ఒక వార్డ్ కౌన్సిలర్ లేకుండా 11 సంవత్సరాల నుంచి పోరాడి ఈరోజు ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటిసారిగా మాట్లాడే విధానం ఎలా ఉంటుందో రేపు 14 మీరు చూస్తారు. మీరు చెప్పారు కదా ఒక ఎమ్మెల్యేకి ఎక్కువ, కార్పొరేటర్ తక్కువ అని చెప్పి. రేపు జరిగిపోయే సభకి మీరు ఏం మాట్లాడతారో, మా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో అప్పుడు చూసుకున్నాం. అప్పుడు దాకా వెయిట్ అండ్ సీ. ఇది గుర్తుపెట్టుకోండి. 2024 కాదు, 2029 అయినా సరే ఇప్పటికిప్పుడు మీరు ఎలక్షన్స్ మీ 11 మంది ఎమ్మెల్యేలకు రాజీనామా చేస్తే ఆ 11 సీట్లు తీసేసి 2.0 కదా, ఆ 2 సీట్లు మిగులుతాయి. ఒకటి మీది, రెండోది మీ బాగుపడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇది మానుకోండి. రాజకీయం అంటే ఎలా ఉండాలా, ఎలా చేయాలా, ప్రజలకు ఏం కావాలా, కష్టాలు ఎలా ఉన్నాయో ఆ కష్టాలు తీర్చి ఆ రోడ్లు గమనించి ప్రతిదీ జనాలు కావాల్సింది ఇస్తే ఆటోమేటిక్గా జనాలు మీకు ఇస్తారు. అంతేగాని మాకు అది కావాలా ఇది కావాలంటే అంగట్లో దొరికే లాలీపాప్ కాదండి ఇది. దయచేసి మానుకోండి, రాజకీయం చేయండి, రాజకీయంతోనే పని చేసుకుంటూ ముందుకు పండి. రెండవది మన నాగేంద్ర బాబు గారు మన జనసేన పార్టీ ముఖ్య నేత. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక భుజంలో అన్న కంటే ఒక సైనికుడిగా పనిచేసిన వ్యక్తి. చిన్న కంచి పెద్ద దాకా ప్రతి ఒక్క సైనికుడికి ప్రతి విషయంలో మాట్లాడుతూ చిన్న పెద్ద తేడా లేకుండా మన అనుకొని మెగా ఫ్యామిలీలో కానీ ఇటు జనసేన పార్టీలో కానీ ప్రతి ఒక్కరికి ఆదర్శించి అనిపించి నవ్వుతూ మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పార్టీలో ముఖ్య నేత అది మా నాగేంద్ర బాబు గారు. ఆయనకి ఎమ్మెల్సీ కోటలో రావటం చాలా ఆనందంగా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో మంత్రి పదవిగా రావాలి, అది మేము కోరుకుంటున్నాం. అనేక మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. దీనికి మా గూడూరు నియోజకవర్గం నుంచి మీ ప్రతి ఒక్క సైనికులు కంగ్రాచులేషన్స్ చెప్తూ మరోసారి
పిఠాపురం చలో పిఠాపురానికి మనమంతా సిద్ధమవుతాం. సిద్ధమా అది జగన్మోహన్ రెడ్డి కాదు, ఇది మా పవన్ కళ్యాణ్ గారి సిద్ధం. 14 మార్చి 14 చూసుకో జగన్మోహన్ రెడ్డి 420 ఇది గుర్తుపెట్టుకో. జై హింద్. జన సైనికులకి అదేవిధంగా నాయకులకి అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహణకి ముఖ్య ఉద్దేశం ఈ నెల 14వ తేదీన మనం పిఠాపురం నియోజకవర్గంలో జరగబోయే మన పార్టీ ఆవిర్భావ సభను పురస్కరించుకొని గూడూరు నియోజకవర్గం నుంచి మనం రేపు 13వ తేదీ తరలి వెళ్లాల్సిన కార్యాచరణకి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం 11 వసంతాలు పూర్తి చేసుకుని రేపు 12వ వసంతంలో గడుపెడుతున్న జనసేన పార్టీ యొక్క మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను ఆయన యొక్క సిద్ధాంతాలను ప్రజల్లో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో రేపు మా ఆవిర్భావ సభలో మా నాయకుడు చేసేటువంటి దిశానిర్దేశం ఏదైతే ఉందో దాన్ని మేమందరం పాటించి ఈ యొక్క పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా కొనిదెల నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఖరారంతో మాకు సంతోషం తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిన్నటి రోజున పులివెందుల ఎమ్మెల్యే మా నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చేసిన అవగాహన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మేము తెలియజేసుకుంటుంది ఏంటంటే, మీరు ఇటువంటి మాటల వల్లే 151 నుంచి 11కి వచ్చారు. మీకు ఇంకా ఆ అహంకారం తగ్గలేదు. జనం మీకు బుద్ధి చెప్పినా ఇంకా మీలో మార్పు రాలేదు. మీరు 11 నుంచి ఎక్కడికి వెళ్తారో తెలియజేసుకుంటారు. మా నాయకుడు ఏదైతే చెప్పాడో నీ అహంకారాన్ని తలదించి నిన్ను అతక పాతాళాన్ని తొక్కేస్తాడని అదే కడుపు మంటతో మీరు నిన్న మాట్లాడడం జరిగింది. ప్రతిపక్ష హోదా అనేది జనం ఇవ్వాలి కానీ మీరు తెచ్చుకునేది కాదు. కాబట్టి మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి 21లో నేను ఒక 4 పెరుక్కుంటే మీ హోదా పోతుందని ఏ విధంగా మీకు ఏ చట్టం వర్తించిందో ఆనాడు అసెంబ్లీలో, మీకు కూడా అదే చట్టం ఈరోజు అసెంబ్లీలో వర్తిస్తుందని తెలియజేసుకుంటూ, దయచేసి మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా పులివెందుల ఎమ్మెల్యే మాటల్లో జాగ్రత్తగా ఉండాలని తెలియజేసుకుంటూ, మనం మాట్లాడే పద్ధతి మార్చుకోకపోతే జనం మనం అసహించుకొని చేదరిస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ, రేపు పిఠాపురంలో జరగబోయేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాకు జన సైనికులకి మార్చి 14 అంటే ఒక పండుగ దినం. పవన్ కళ్యాణ్ గారు మార్చి 14 పార్టీ ఆవిర్భవించి పెట్టారు. తర్వాత 10 సంవత్సరాలు ఆర్ఎస్లో కష్టం చేసి ఎన్నో అవమానాలు పడుతూ పార్టీని ముందుకు తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు ఆ కష్టానికి గాను ప్రజలు ఒక పట్టం కట్టారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ సారి ఈ మార్చి 14న పార్టీ ఆవిర్భావ సభ జరుగుతుంది. దానికోసంగా అందరూ కార్యకర్తలు అందరూ ఆనంద ఉత్సాహాలతో పిఠాపురానికి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. చలో పిఠాపురం ఇది మాకు గొప్ప పండుగ రోజు, గొప్ప పండుగ వాతావరణం మా జన సైనికులందరికీ కూడా. ఎందుకంటే 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరాలకి మేము అడుగు పెడుతుంది. ఇది మాకు ఒక పండుగ వాతావరణం అనమాట. అందుకని మేము ఇప్పుడు గూడూరు డివిజన్ నుంచి మేము ప్రతి ఒక్కరూ కూడా అందరూ వసుదైక కుటుంబంలాగా మేము అందరం కూడా కలిసి మెలిసి అందరం కూడా బయలుదేరి మేము ఆవిర్భావ దినోత్సవాన్ని మేము విజయవంతం చేసుకునే దానికోసం మేము బయలుదేరుతున్నాం. రేపు 13 నైట్ బయలుదేరుతున్నాం. అందరికీ మేము చెప్పొచ్చేది ఏంటంటే, పార్టీలు గొడవలు రకరకాలుగా ఉన్నాయి, కానీ ఏంటంటే మేము మాట్లాడేదంటే ఒకరిని ఒకరు విమర్శించడం అనేది మీ యొక్క గొప్పతనాన్ని మీరు తప్పు చేసుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి. ఒకరిని అనేటప్పుడు మనం ఎంత ఉన్నాము, మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, మనం ఎక్కడున్నాము. మన ఒక చిన్న విషయంలో బ్రహ్మానందం గారు చెప్పారు, ఒకడు విమర్శించేవాడు వెనకుంటాడండి, విమర్శించేవాడు వెనకుంటాడు, విమర్శ లేనివాడు ముందుంటాడు అని చెప్పి బ్రహ్మానందం గారు చెప్పారు. అదేవిధంగా ఏంటంటే, మమ్మల్ని మీరు విమర్శించడం పెద్ద గొప్ప కాదు, మేము ముందున్నాం, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అన్నట్టుగా చెప్పారు బ్రహ్మానందం. అదేవిధంగా మేము చెప్పొచ్చేది ఏంటంటే, మమ్మల్ని గురించి విమర్శించడం కాదు, మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారు, మీ వల్ల ఏం జరిగింది. ఆ టిక్కో ఇల్లు నాకు కూడా సరిగా రావట్లేదు ఇంగ్లీష్లో పదం అది. ఆ విధంగా ఏంటంటే, ఈరోజు జిల్లాలు పల్లెలు మంచిపోయినాయి. దీనికి ఎవరండి బాధ్యులు? ప్రభుత్వ సొమ్ము ఎవరు అబ్బది? అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముకి 10,000 కాదు 20,000 తీసుకుని ఆ ఇల్లు ఇచ్చేదానికోసం చూసారా మీరు వచ్చినప్పటి నుంచి? ఎంతసేపు ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా ఏంటంటే దృష్టికి తీసుకెళ్ళటం ఇవన్నీ కరెక్ట్ కాదండి. దయచేసి ఒక విమర్శించేటప్పుడు
మనం కూడా ఏంటంటే మనం విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. దయచేసి ఆలోచించండి మాజీ ముఖ్యమంత్రి గారు. చిన్న విషయం ఏంటంటే మేము చెప్పుకొచ్చేది ఏం లేదు, పెద్దగా చెప్పాలన్నా కానీ ఇక్కడ మేము ఎక్కువగా చెప్పలేము, దయచేసి ఏమనుకోవాలండి. ఇప్పుడు మేమందరం బయలుదేరుతున్నాం మునిగిరీష్ అన్న మా ఆధ్వర్యంలో ఇప్పుడు నియోజకవర్గం నుంచి మేమందరం కూడా బయలుదేరి ఇక్కడి నుంచి విజయవంతంగా బయలుదేరుతున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జనసేన కార్యకర్తలందరికీ నమస్కారం. నా పేరు నారాయణ, 6 నీటి సంఘం అధ్యక్షుడిని. సో నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ గారు కొన్ని కామెంట్స్ చేశాడు. డిప్యూటీ సీఎం నుండి ఎమ్మెల్యేకి ఎక్కువ, మెంబర్కి తక్కువ అన్నట్టు కామెంట్స్ చేశాడు. కానీ డిప్యూటీ సీఎం గారు అందరికీ డబ్బులు ఇస్తా పోతాడే కానీ ఏ రోజు అతను గవర్నమెంట్ డబ్బుల్ని అందరికీ పంచిపెడతాడు. అదేవిధంగా ఓన్ మనీని అందరికీ ఇస్తాడు. అలాంటిది జగన్ గారు ఉన్నప్పుడు ఏ రోజు అందరూ మనం చూడొచ్చు, విలేకరులు కూడా చూడొచ్చు, ఏ రోజు సిమెంట్ రోడ్లు వేసింది లేదు, మెయిన్ రోడ్లు వేసింది లేదు, ఏ రోజు లేదు. ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు, సిమెంట్ రోడ్లు చేస్తున్నారు. అది ఎప్పుడు చేసింది లేదు. అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజు కాన్ఫరెన్స్ మీటింగే పెట్టింది లేదు, ప్రెస్ మీట్ పెట్టింది లేదు, ఏ ఇష్యూని చెప్పింది లేదు. ఇప్పుడు అయిపోయిన తర్వాత అసెంబ్లీకి ఓటేసి పంపిస్తే అసెంబ్లీకి పోయి ఇష్యూస్ని రేస్ చేయాల్సి పోయి అదేదో ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతాను, లేకపోతే 5 ఏసీలో కూర్చుంటాను అన్నట్టు వివరిస్తున్నాడు. అయినా జనాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2024లో నాకు ఓటేయండి మార్పు చేపిస్తాను అంటే గెలిపించి చూపించారు 20 సీట్లు. సో పవన్ కళ్యాణ్ గారిని అనే హక్కు లేదు. సో వచ్చే రోజుల్లో ఖచ్చితమైన మార్పు వస్తుంది. గూడూరు నియోజకవర్గంలో కూడా మంచి టీంని మునిగిరీష్ అన్న నేతృత్వంలో మేమందరం మరింత టీంని ఏర్పాటు చేసుకుంటున్నాం. మీరు చూస్తే ఇండియా టీం కూడా అందరూ 11 మెంబర్స్ ఉంటే 11 మెంబర్స్ ఆడితేనే సెమీస్ కూడా గెలిచింది. అలాగే ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఇప్పుడు నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత దృఢంగా చేసుకోవాలని కోరుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన మునిగిరీష్ జనసేన పార్టీ నాయకులకి ధన్యవాదాలు. ఈ 11 సంవత్సరాల జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క సభకు వచ్చేసి 14వ తారీఖున జనసేన ఆవిర్భావ దినోత్సవానికి మేమందరం మీటింగ్కి హాజరైనందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. జిల్లా కార్యదర్శి రేపు జరగబోయే 14వ తేదీ యాత్రకి అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. కార్యకర్త అట్నే పెళ్లికి బిచ్చం పెట్టనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి, నువ్వు బీహార్ జైలు తక్కువ, బీహార్ జైలు ఎక్కువ. దయచేసి మా పవన్ కళ్యాణ్ విమర్శించే శక్తి కానీ నీకు అర్హత కానీ ఏమీ లేదు. కాకపోతే మా కొన్నిదల ఫ్యామిలీ 10 మందికి పంచి పెడతా కానీ మీలాగా దోసుకొని తిని ముఖ్యమంత్రి అయిన అర్హత కానీ మా కొన్నిదల ఫ్యామిలీకి లేదు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.